మన పిల్లలకి విషయంలో మనందరికీ ఏముంటుంది చెప్పండి? ఉద్యోగం రావాలి, పెళ్ళి అవ్వాలి, పిల్లలు పుట్టాలి కాదు, బాగుండాలి బాగుండాలని ఎప్పుడు అందరి తల్లిదండ్రులకు ఉండేది బాగుండాలని ఒకటే కోరిక అందరి తల్లిదండ్రులకి, పిల్లలు బాగుండాలి. ఆయుర్దాయం ముఖ్యంగా అందులో, ఆ తర్వాత కొంత సుఖం, అంతే. బాగుండాలి అంటే రెండు, ఆయుర్దాయము, ఆయుష్, సుఖము, రెండు కదా బాగుండాలి. ఇది ఒకటేగా ఉండేది. అట్లానే వీరేమంటున్నారు, నిజమైన భక్తుడికి ఏముండాలి అంటే నాకు నువ్వు కావాలి అంతే, ఇంకేముంది. నాకు నువ్వేమి ఇస్తావో నాకు వద్దు, నాకు నువ్వు కావాలి, ఒక్కటే ఉండాలి. మరి అట్లయితే ఒక్కటి ఉంటే మరి పిల్లలు ఉద్యోగం, మరి నా పిల్లల ఉద్యోగాలు, వాళ్ళ సంపాదన, వాళ్ళకి అవి ఇవి, నా భార్య బాధ్యతలు, ఇవన్నీ ఎవరు చూస్తారు? ఆ ఒక్కటి ఉన్నంత మాత్రాన ఈ బాధ్యతలు ఏం పోవండి. మీరు కారు నడిపేటప్పుడు ఆలోచిస్తూ కూడా గేరు మారుస్తున్నారుగా, అంతే. భగవంతుడి మీద భక్తి మీ నిత్య జీవితానికి ఏం అడ్డు కాదు. భక్తి అన్నది ఒక అద్భుతమైన సుగుణం. అది అట్లా కాదు. కోపం లేకుండా ఎలా జీవించాలంటే, కోపంతో జీవించాలా? జీవనానికి కోపానికి సంబంధం ఏముంది అసలు? కోపం లేకుండా ఎలా జీవిస్తామండి? అక్కర్లేదు, ఆ ప్రశ్నే అక్కర్లేదు. డబ్బులు లేకుండా ఎలా జీవిస్తామంటే, డబ్బులు లేకుండా పశుపక్షాదులు ఎట్లా ఉంటాయి? డబ్బులు ఉండాలి, మనసులోనే డబ్బు పెట్టుకొని ఉండాలని ఏం లేదు కదా. అట్లానే భగవంతుడు కావాలని పెట్టుకొని మీ బాధ్యతలు మీరు చేయండి. ఉద్యోగం చేసుకోండి, వ్యాపారం చేసుకోండి, ఏం చేస్తారో. కానీ ఎప్పుడు ఆయన మీద మనసు పెట్టు. దానికి ఎంత ఉండాలి? ఈ ప్రపంచం నడపడానికంటే 99% మనసు భగవంతుడి మీద ఉన్న ఈ జీవనం వెళ్ళటానికి 1% చాలు. 1% చాలు. మన భార్య, వాళ్ళ పిల్లల చదువులు, ఉద్యోగాలు, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం, వాళ్ళకి సినిమాలు తీసుకెళ్ళటం, ఇవన్నీ చేయాలి. ఆ బాధ్యతలు నిర్వహించాలంటే 1% చాలు, 5% చాలు. ఐన్స్టైన్ లాంటి వాళ్ళకే అంత మేధావులకి 5% ఉందట మేధస్సు. మిగిలిన 95% లుప్తమయ్యింది. ఆ 95% దేనికి ఉపయోగించాలి? అది ఏం పోయింది? పెద్దలు ఏం చెబుతున్నారంటే, భక్తి అనే మాటకి నిసర్గదత్త మహారాజు ఏం చెబుతున్నారంటే, మనకి 95% వాడుకోవట్లేదు, వేస్ట్గా పడి ఉంది మెటీరియల్. వేస్ట్ మెటీరియల్ 95% మన మేధస్సు, మన వేస్ట్గా పడి ఉంది. ఆ 90 అంటే భగవంతుడు నింపు, 5% జీవించి ఏం పోయింది? అయితే ఇక్కడ ఏమంటున్నారంటే 5% కోరికలతో ఉంచుకో, 90% భగవంతుడితో పెట్టుకో, అయిపోయింది. 5% బాధ్యత చాలు, 95% భక్తి చాలు. ఏం అడగక్కర్లే అందుతూనే ఉంటాయి.